హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందా అంటే అది క్లియర్ కట్గా అదే తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ స్టోరీని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ స్టోరీసే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మొన్న 2 వారాల క్రితం ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్లో జరిగిన తతంగం ఏదైతే ఉందో, రేవ్ పార్టీ, డ్రగ్స్ పార్టీ, ఫ్యామిలీ పార్టీ, లిక్కర్ పార్టీ, ఇట్లా రకరకాల పార్టీలకు సంబంధించి ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉందో, రిమాండ్ రిపోర్ట్ విషయంలో చాలా అక్కడ చాలా మందిని అన్నిట్లో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేశారు పోలీస్ వాళ్ళు. సో అది తప్పించుకొని హైకోర్టుకి వెళ్ళి లంచ్ మోషన్ వేసి దాని విషయంలో ఒక క్లారిటీ మెయింటైన్ చేశారు. సో అదే విషయం నిన్న పట్నం నరేందర్ రెడ్డి విషయంలో కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు దానికి సంబంధించిన స్టోరీని తప్పుగా రాసుకుని వచ్చారు అని చెప్పేసి పట్నం నరేందర్ రెడ్డి నిన్న ఒక లేఖ విడుదల చేశారు. సో ఇదే క్రమంలో అల్టిమేట్గా టార్గెట్ టు కేటీఆర్. ఎందుకంటే గతంలో చేసిన స్కామ్స్ విషయంలో కేటీఆర్ని కావచ్చు, కేసీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు అరెస్ట్ చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్కి సంబంధించిన రాష్ట్ర నాయకుల్లో అంతర్మదనం మొదలైంది. ఎలా అయినా సరే కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, ఎలా అయినా సరే బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురి చేయాలి అని చెప్పేసి తెగ తాపత్రయపడుతున్నారు. మరి ఎందుకు అంత తాపత్రయపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీని ఇరికించడానికి, లేదంటే కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ రాష్ట్రం పైన సీరియస్గా పెట్టింది. ఎందుకంటే తెలంగాణలో నాయకులు ఫెయిల్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ పథకాలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా పథకాలు ఫెయిల్ అయినాయి. పథకాలు ఇవ్వలేని పరిస్థితుల్లో, బడ్జెట్స్ లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిన క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా దానిపైన దృష్టి పెట్టి 6 పథకాల నుంచి మొదలు పెడితే రైతుల సమస్యల వరకు, మొన్న గిడ్డంగుల్లో ఉన్న ధాన్యం కొనుగోలు వరకు బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా ప్రజల పక్షాన కావచ్చు, రైతుల పక్షాన కావచ్చు, మహిళల పక్షాన కావచ్చు నిలబడింది. సో ఈ క్రమంలో డీవియేట్ చేయాలి, ఈ సబ్జెక్ట్ని, ఈ సిచ్యువేషన్ని డీవియేట్ చేయాలి. ఎలా అయినా సరే బీఆర్ఎస్ పార్టీ మనుగడ అంటే అంత ఫ్రీక్వెంట్గా అంత ఈజీగా మూవ్మెంట్ అయ్యే పరిస్థితుల్ని కల్పించకూడదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టి ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నారు. సో వీళ్ళని మనం అంత ఈజీగా బయట తిరగనిస్తే మనకే ఇబ్బంది అని అనుకున్నారో ఏమో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే వరుసపెట్టి దొంగ కేసులు బనాయించి రకరకాల గందరగోళాలని సృష్టిస్తున్నారు. సో పట్నం నరేందర్ రెడ్డి ఏమన్నా పక్క పార్టీ కూడా అంటే పట్నం మహేందర్ రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీలో విప్పు, మరి అదే అన్నదమ్ములకు సంబంధించిన పట్నం నరేందర్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు. సో అక్కడ రైతుల భూములు ఇది చేసుకుంటున్నారు. దీనిపైన ఫార్మా కంపెనీ పేరు పైన రైతుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అక్కడ 5 గ్రామాల ప్రజలు గత 3-4 నెలల నుంచి పోరాడుతున్న పరిస్థితి. ఓకే టీవీ కూడా అక్కడికి వెళ్ళి వాయిసెస్ తీసుకోవడం, అక్కడున్న లోకల్ స్థానికుల వర్షన్ తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నియోజకవర్గపు ఎమ్మెల్యే అందరూ కూడా తెలిసిందే. అయితే కొంతమంది కొడంగల్ నుండి ముఖ్యమంత్రి అవ్వడం మా పాలిట వరం అంటారు, కొంతమంది ఏమో శాపం అంటున్నారు. కానీ ఇక్కడ గ్రామస్తులకు మాత్రం ఇది శాపంగానే మారిందని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఏదైతే నించున్నానో ఈ ప్లేస్ మొత్తం టోటల్ 1200 ఎకరాలు, 5 ఊర్లు, వీళ్ళ సొంత ఇల్లు, పొలాలు మొత్తం కూడా ఫార్మాసిటీ మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి బలవంతం చేస్తా ఉన్నారు. వీళ్ళేమో ఇవ్వమని చెప్తా ఉన్నారు. వీళ్ళ బాధ వర్ణనాతీతం. 5 ఊర్లు వెళ్ళిపోతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. అసలు ఎవరు ఇప్పుడే చచ్చిపోతే బాగుంటది అయిపో ముందర. ఇప్పుడే వస్తాం మేము, ఏం చేయాలి మరి? ఉండి లాభమే లేవు. సొంతిల్లు కూడా ఉండని వద్దంటున్నాడు. ఇల్లు కూడా అంత తీసుకుంటే అంతా నీవే తీసుకో అయ్యా. మాకు ఒక్కటేసారి బొంద పెట్టి నువ్వు కంపెనీ కట్టుకో అంతే. మాది మేము ఎక్కడ అయ్యా భూమిలా మాది. ఫస్ట్ మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అని తెలిసిన తర్వాత మీరు సంతోషపడ్డారా, బాధపడ్డారా? సంతోషపడ్డావా అంటే ఇప్పుడు మంచిగా చేస్తాడేమో మాకు పేదోళ్ళకు అని అనిపిస్తుంది మేడం. ఇప్పుడు అట్లా చేస్తాడని మాకు ఏం అనిపించలేదు మేడము. అట్లా ఒకరికి అటాక్ వస్తుంది డైరెక్ట్. ఇప్పుడే వేసుకోపోయా మా అత్తమ్మకు. ఎవరు ఇస్తారా పైసలు? మంది ఇస్తారా అయ్యా మేడం? గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టిస్తున్నారు, పట్టించుకున్నారు. పైసలు ఇస్తే దబ్బున పట్టుకున్నారు. ప్రైవేట్ కి తీసుకుపోయారు, ప్రైవేట్ కే తీసుకుపోయినారు. ఇప్పుడు మహబూబ్ నగర్ ఎందుకు వచ్చింది? ఈ టెన్షన్ కే ఇదే పెద్ద నొప్పి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారమ్మా మొత్తం ఇదంతా? తింటున్నాము, ఒక టైంకి చచ్చిపోవాలి అనిపిస్తున్నది మాకు. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు అందరు ఇక్కడ? ఓ మా తాతలు
ఇంత మంది ఉండి వాళ్ళు పోతే వాళ్ళ జాగా మీద మేము పిల్లలము, మేము వాళ్ళ మన్మోల మీ మీ గ్రామం పేరు ఏందమ్మా? లగచెర్ల. దేశం కోసం పనిచేసే సైనికులు ఈ తాండా నుంచి 6 మంది ఉన్నారు. సో వీళ్ళు దేశం కోసం రక్షణగా వాళ్ళ కొడుకులను పంపిస్తే మీరేమో వీళ్ళ ఇళ్ళ మీద పడతా ఉన్నారు. వీళ్ళ కడుపు కోత 100 రేవంత్ బాధలు పడుతున్నాము. వాళ్ళు అక్కడ క్షేమ తీస్తుండ్రు, మేము ఇక్కడ తీస్తున్నాము. అంటే మా పిల్లలు అక్కడ పోయి బార్డర్ మీద వాళ్ళు తిప్పలు పడుతున్నారు, మాకేమో ఇక్కడ తిప్పలు పడుతున్నారు. ఎందుకు మా భూమిలో ఎందుకు గుంజుకుంటారు? మా ఇల్లు కూడా గుంజుకుంటే మాకు చిన్న పిల్లలు ఉండరు, మనమలు ఉండరు. వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళు ఎట్లా కథ నడవాలి? ఏడ కూర్చుంటారు వాళ్ళు? ఇప్పుడు చదువుకుంటున్నారు మీ వాళ్ళు? ఎప్పుడు చదువు? ఇగో ఈ పిల్ల మన్మరాలు ఇంకా 2-3 రాలేరు. ఇక వాళ్ళు ఏడవై బతుకుతారు, యా రోడ్ల మీద పోయి పడతారు. మాకు మా ఇల్లు గుంజుకుంటా, మీ భూములు గుంజుకుంటా, మీ ఆస్తులు గుంజుకుంటా అంటని నీవు మాకేమో ఉద్యోగాలు నీవు బాగుపడతాడేమో అంటని నీకు మేము ఓటు వేస్తేమి. రేవంత్ రెడ్డి మా కొడంగలు మాకు బాగా చేస్తాడేమో, మాకు డెవలప్ చేస్తాడేమో అంటని ఓట్లు వేసినాము. ఓట్లు వేసిన తర్వాత ఇట్లా మా పొట్ట మీద నువ్వు మన్ను వస్తావంటని మాకు తెలియలేదు. ఇప్పుడు అట్లా చేస్తున్నావు ఎందుకు రేవంత్ రెడ్డి? ఎట్లా చేస్తున్నావు? మేము పేదోళ్ళము, మాకేం 10 ఎకరాల భూమి లేదు. మాకు ఉన్న అర్ధ ఎకరన్నర భూమి. నేనేమనుకుంటున్నా, ఓన్లీ మీ పొలాలు మాత్రమే తీసుకుంటున్నా అనుకున్నా, కానీ గ్రామం మొత్తమే తీసేసుకుంటున్నాడు. ఇల్లు కూడా కుంటా, పుల్చెరకుంట తండ, అరబి తండ, ఈ రోటి బండ తండ అంటారు, అరబి తండ అంటారు. 5 తాండాలు. 5 తండలు. ఈ తండలు ఎందుకు గుంజుకుంటుండవు? మేము ఏడవై బతకాలి, రోడ్ల మీద పోయి బతకాలి. మేము మీ తాత ముత్తాతలు అందరూ ఈయనే బతికిండ్రు. ఇక మేము ఏడ పోవాలి? ఏడ చూపెడతాడు మాకు? అప్పటి నుంచి మేము ఇప్పుడు జనరల్ గా ఎవరన్నా ఊరికి రావాలని ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో. ఆ కంపెనీ పెడితే అందరికి ఎన్ని మనుషులు ఉన్నారు ఆ జనాలకు ఒక్కటేసారి సంపి నువ్వు కంపెనీ రాజంగా కట్టుకో అయ్యా, దండము. అదే మాకు కూడా అనిపిస్తున్నది. అమ్మా నిజంగానే దండయాత్రకు వస్తే ఏం చేస్తా? బాధ అనిపిస్తున్నా లేదు. ఎవరికి అన్ని కూడా మంచిగా కొడుతున్నా లేదు. సాంబ్రం కొడితే ఎవరికి అనాలే, చెప్పాలి. అరే మాకు సార్ వచ్చిండు, మంచి పని చేస్తున్నాడు అంటే ఎవరికి అంటే కూడా వాళ్ళు ఏంటే కూడా మంచిగా అనిపించాలి. కానీ ఇట్లా బాధ ఎవరికి అనాలి? సంపు ఒక్కటేసారి ఫినిష్. సో వాళ్ళ వర్షన్ ఏంటంటే కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మేము వ్యతిరేకం కాదు, కానీ ఏదైతే మాకు 2 పంటలు పండే భూములు ఏవైతే ఉన్నాయో, వరి పండే భూములు ఏవైతే ఉన్నాయో వాటిని లాక్కుంటామని చెప్పడం మాత్రం కొంచెం వ్యతిరేకతని కలిగిస్తుంది. సో వాళ్ళు మా ఇళ్ళు మా పుట్టుక మొత్తం ఇక్కడే, సో మేము ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే పరిస్థితుల్లో అయితే లేము అని చెప్పేసి వాళ్ళు కుండ బదులు కొట్టినట్టు చెప్పారు. చెప్పిన క్రమంలో అట్లాంటి సిచ్యువేషన్ ని 3 నెలల నుంచి గాలికి వదిలేసి ఇప్పుడు ఎందుకు సీరియస్ చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ గా దాన్ని రాజకీయం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, బీఆర్ఎస్ పార్టీ అవ్వచ్చు. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టుల విషయంలో కొన్ని 100 ఎకరాల భూముల్ని రైతుల దగ్గర నుంచి లాక్కుంది. గత ప్రభుత్వంలో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఫార్మా ఇండస్ట్రీ పేరుతో, స్టీల్ ప్లాంట్ల పేరుతో, ఎస్సీజెడ్ల పేరుతో కొన్ని వేల ఎకరాలని జహీరాబాద్ అవ్వచ్చు, ఇటు మహేశ్వరం అవ్వచ్చు, అటు కందుకూరు అవ్వచ్చు, ఇప్పుడు వీళ్ళు చిట్యాలలో కడుతున్న ఫోర్త్ సిటీ కూడా ఏదైతే 4th సిటీ ఉందో ఆ 4th సిటీకి కూడా సంబంధించి 20,000 ఎకరాలని యాక్వైజ్ చేశారు. పక్కకి వెళ్తే యాచారానికి సంబంధించి, ఇబ్రాహీంపట్నం యాచారానికి సంబంధించి అక్కడ కూడా ఫార్మా సిటీ రాబోతుందని చెప్పేసి కొన్ని 100 ఎకరాలని యాక్వైజ్ చేశారు. అంటే రైతుకి భూమిని మిగల్చకుండా కంపెనీల పేరుతో అడ్డగోలుగా వందలాది వేలాది ఎకరాలని ప్రభుత్వాలు యాక్వైజ్ చేసుకుంటున్నాయి. కానీ అక్కడ A2 నోటిఫికేషన్ ఏదీ లేదు. ఆ తర్వాత డిపిఆర్ ఎక్కడా కనపడిన పరిస్థితి. డిపిఆర్కి వచ్చి కంప్లీట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఎక్కడా డిపిఆర్ లేదు. A2 నోటిఫికేషన్స్ లేవు, పేపర్ యాడ్స్ ఇవ్వట్లేదు, ప్రజల్లో అవేర్నెస్ లేదు. డైరెక్ట్గా వచ్చి కలెక్టర్లు వీళ్ళు కలిసి భూములు గుంజుకుపోతారనే భయంలో అక్కడ ప్రజానికం ఉన్నారు. నాయకులు రాజకీయాలు చేస్తారు. ప్రతి ఊర్లో 3 పార్టీలు ఉంటాయి. ప్రతి ఊర్లో మినిమం ఒక పార్టీకి ఇంకో అపోజిషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ అపోజిషన్ ని బూచిగా చూపించి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాజకీయం చేయడం అనేది
కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ప్రతి పార్టీ ప్రతి విలేజ్లో ఎంత చిన్న గ్రామమైనా 100 ఇళ్ళున్న గ్రామంలో అయినా సరే అక్కడ ఒక అపోజిషను ఒక పాలకపక్షము ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాగే ఈ తండాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. వాళ్ళు గట్టిగా క్వశ్చన్ చేస్తారు అనేది క్లియర్ కట్గా అందరికీ తెలుసు. సో వాళ్ళు క్వశ్చన్ చేయడము, వాళ్ళకి నువ్వు పట్నం నరేందర్ రెడ్డికి ఉన్న ట్రాన్సాక్షన్ని పూచిగా చూపించి పట్నం నరేందర్ రెడ్డిని సినీ ఫక్కీలో ఆయన కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తున్న సందర్భంలో ఆయన హడావుడిగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడము, అక్కడి నుంచి ఆయనను జైల్లో పెట్టడము, దాని తర్వాత ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఆయనే ఒప్పుకున్నారు కేటీఆర్ ఈ గొడవ అంతటికి కారణం అని చెప్పడము. ఈ గొడవ ఏదైతే ఉందో అది కలెక్టర్ క్లియర్గా చెప్తున్నారు, నా పైన ఎలాంటి దాడి జరగలేదు, ఈ రైతులు నా పైన ఎలాంటి దాడి చేయలేదని చెప్తున్నారు. మరి రైతులు ఎలాంటి దాడి చేయకపోతే ఈ హైడ్రామా దేనికోసం? అంటే గొడవ పడి కారద్దాలు ధ్వంసం చేయడం మీకు అంత తీవ్రవాద చర్యలా కనబడుతుందా? రైతు సమస్యల్ని పర్టికులర్గా ఎందుకు వినే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు? ఎందుకు ఇంటెలిజెన్స్ పనిచేయట్లేదు? నిజంగా పట్నం నరేందర్ రెడ్డి ₹1,00,000 పెట్టి మద్యం కొనుంటే ఆ మద్యానికి సంబంధించి ఇంటెలిజెన్స్ దగ్గర ఎందుకు రిపోర్ట్ లేదు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందా? మరి అంత పెద్ద కలెక్టర్ వస్తుంటే అక్కడ ఉండాల్సిన ఎస్పీ గారు, ఎస్పీకి సంబంధించిన యంత్రాంగం ఏదైతే ఉందో ప్రోటోకాల్ ప్రకారము అక్కడ ఉండాల్సిన పోలీస్ సిబ్బంది ఏరి? అంత పెద్ద దాడి జరుగుతుంటే ఎంతమంది పోలీసులు పహారా కాశారు? ఎంతమంది పోలీసులు అక్కడ సెక్యూరిటీ ఇచ్చారు? రైతు సమస్య తీవ్రంగా ఉంది ఆ విలేజెస్లో. సో ఆ విలేజెస్లో వీళ్ళు చర్చలకు వెళ్తున్నారు. చర్చలు విఫలం అవ్వచ్చు, సఫలం అవ్వచ్చు. విఫలమైతే పరిస్థితి ఏంటి అని చెప్పే ఇంగిత జ్ఞానం అక్కడ లోకల్ ఎస్పీ గారికి కానీ అక్కడ లోకల్గా ఉన్న సిఐలకి, ఏసీపీలకి, డీసీపీలకి తెలీదా? తెలియకుండానే కలెక్టర్ అక్కడికి వెళ్ళాడా? కలెక్టర్ వెళ్ళేటప్పుడు ఆయన సెక్యూరిటీ ఆయన చూసుకోనే పర్లేదా? ఆయన సెక్యూరిటీ ఆయన చూసుకోరు, వెళ్ళిపోతారు, దాడి చేశారంటారు, పోలీసులు ఎక్కడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోరు. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు కాదా? కలెక్టర్ మీద దాడి చేశారంటే ఈ వైఫల్యం ఎవరిది? ప్రభుత్వాన్ని కాదా? రేపొద్దున పోలీసులు అక్కడ పట్టించుకోలేదు అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తాకు వస్తున్న పోలీసులు ఆ రోజు కలెక్టర్కి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు? ఈ రోజు పక్క హైదరాబాద్ సిటీ నుంచి కూడా డిఎస్పీలని, ఏసీపీలని కూడా ఇన్ఛార్జ్ డిఎస్పీల కింద అక్కడ వికారాబాద్ సంబంధించి ఆ ఏరియాలో డిఎస్పీలుగా మానిటరింగ్కి పెట్టారు కదా. ఇదే మానిటరింగ్ ఎందుకు ఆ రోజు చేయలేదు? సో ఇదేం ప్రభుత్వం చేయకుండా స్ట్రైట్ అవే బీఆర్ఎస్ని బయట తిరగనివ్వకుండా నిర్బంధించాలి అనే కార్యక్రమం పెట్టుకొని కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని మీడియా ఛానల్స్ కూడా కేటీఆర్ అరెస్ట్, కేటీఆర్ అరెస్ట్, కేటీఆర్ అరెస్ట్. కేటీఆర్ వెంట్రుకను కూడా పీకే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. కేటీఆర్ని టచ్ చేయాలంటే అంటే నేను బీఆర్ఎస్కి మద్దతు తెలపట్లేదు, కాకపోతే ఏంటంటే వీళ్ళు ఫెయిల్యూర్, వీళ్ళు ఆల్రెడీ కుడితిలో కాలేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కేటీఆర్ని ఇరికిద్దామని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేటీఆర్ ఆల్రెడీ ఢిల్లీలో లాబింగ్ చేసుకుని వచ్చాడు వారం క్రితమే. ఢిల్లీలో ఎవడెవడి కంప్లైంట్ ఇవ్వాలి, ఢిల్లీలో ఏఐసీసీతో ఎవరెవరితో లాబింగ్ చేయాలి, ఎవరికి ఏమేమి ముడుపులు అప్పచెప్పాలి, ఎవరిని ఎలా సర్ది చెప్పాలనే విషయం క్లియర్ కట్గా కేటీఆర్కి తెలుసు. ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులకి ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు ఎవరికి క్లారిటీ లేదు. అసలు హైకమాండ్ ఏం ఆలోచిస్తుంది, అక్కడ వాళ్ళకి ఏం కావాలని. ఫ్యూచర్లో వీళ్ళకి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీకి బలం తగ్గినప్పుడు బీఆర్ఎస్ పార్టీనే, అటు బీజేపీకి కూడా ప్రత్యామ్నాయం ఎవరైనా ఉన్నారంటే అది బీఆర్ఎస్ పార్టీనే. లోకల్ పార్టీలను కాదని చెప్పేసి సెంట్రల్ పార్టీలు ఎక్కడ మనుగడని సాధించలేవు. సో ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ వెంట్రుకను కూడా పీకలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. సో ఎందుకు ఈ రాజకీయం రాద్ధాంతం? కేటీఆర్ ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టి తిరుగుతున్నాడు, తిరగనివ్వచ్చు కదా. ఎందుకంత భయపడుతుంది ప్రభుత్వం? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎంత హడలు పుడుతుంది? ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? రేవంత్ రెడ్డికి చేతకంతనం. నిన్న చిల్డ్రన్స్ డే అని చెప్పి మాక్ అసెంబ్లీ బిలో అండర్ 18 అసెంబ్లీ పెట్టాడు ఆయన. అందులో ఒక్క ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన స్టూడెంట్ కూడా లేడు. అంతా కార్పొరేట్ స్కూల్. అంటే ఎంకరేజ్ చేస్తున్నారు కార్పొరేట్ స్కూల్స్ని రేవంత్ రెడ్డి గారు. ఒక్క ప్రభుత్వ స్కూల్కి సంబంధించిన విద్యార్థి ఉన్నా సరే సమస్యల్ని ఎత్తి చూపించేవాడు. అంత పెద్ద మాక్ అసెంబ్లీలో 18 ఏళ్ల బిలో ఉన్న పిల్లల అసెంబ్లీలో ఖచ్చితంగా ఒక్క ప్రభుత్వ స్టూడెంట్ ఉన్నా సరే ఖచ్చితంగా వేలెత్తి చూపించేవాడు మా పరిస్థితి ఇది అని. సిపిఐ, సిపిఎం లాంటి నాయకులు ఎందుకు ఉండేవాళ్ళు అంటే ఇదివరకు ఒకళ్ళో ఇద్దరు ఖచ్చితంగా ప్రజల సమస్యల్ని ఎత్తి చూపించడానికి ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఉండుంటే నిన్న అసెంబ్లీ మొత్తం నడుస్తుంది, వేల వ్యూవర్షిప్లు వస్తున్నాయి. సీఎం ఏదో గొప్ప చేశాడు, అక్కడ ఏదో అద్భుతం జరిగిందనే ఫీలింగ్లో ఆయన పాపం చేతులు కట్టుకొని నవ్వుకుంటా ఆ పిల్లలు చెప్పేదాన్ని వినుకుంటా ఉన్నాడు. కానీ ప్రభుత్వ పాఠశాలలు ఎంత అధ్వానమైన స్థితిలో ఉన్నాయి, గురుకులాలు ఎంత అధ్వానమైన స్థితిలో ఉన్నాయి, హాస్పిటల్స్ ఎంత అధ్వానమైన స్థితిలో ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత అస్తవ్యస్తంగా ఉంది, ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్, ఇక్కడ శాంతి భద్రత ఎంత అల్లకొల్లంగా ఉన్నాయి. ఇవన్నిటినీ గాలికి వదిలేసి సీఎం గారు చేతులు కట్టుకొని చిన్నపిల్లల్లో నవ్వుతాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు రోడ్డెక్కి ఆర్తనాదాలు పెడుతుంటే ఇక్కడ రాజకీయాలు అవసరమైనవి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి. సో వాళ్ళు అరెస్ట్ చేస్తామంటారు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు అరెస్ట్ అవ్వమంటారు. ఈ మధ్యన బెట్టింగ్లు నడుస్తున్నాయి. కేటీఆర్ అరెస్ట్ అవుతాడా? బెట్టింగ్ ఎంత?
ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో తయారైనాయి. ఇదివరకు ప్రాజెక్టులు వచ్చేవి, ఇదివరకు కంపెనీలు వచ్చేవి, ఇదివరకు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేవి, రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యేది. ₹1 అప్పు తెచ్చినా సొసైటీ కార్పొరేషన్ పేరుతో లేదంటే స్టేట్ ఫండ్ పేరుతో అప్పులు తీసుకొచ్చినా కూడా స్టేట్ని డెవలప్ చేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడ కనబడట్లేదు. సో ఈ ఈ పరిస్థితుల్లో కేటీఆర్ అరెస్ట్ అవుతాడా అవ్వడా అనేది పక్కన పెడితే మీరు ఎందుకు మిగతా ప్రజలకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? ఆల్రెడీ యాక్వైజ్ చేసిన భూముల పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మూసిని సుందరీకరణ పరుస్తానంటున్న రేవంత్ రెడ్డి గారు కుడి పక్క ఉన్న మూసిని సుందరీకరించాలంటే ఎడం పక్కన ఎలా ఫార్మా ఇండస్ట్రీని పెట్టి ఆ వాటర్ని ఈ చెరువులోకి తీసుకొచ్చి కలుపుతారు? సో అక్కడ వాటర్ బాడీస్ పొల్యూట్ అయిపోతున్నాయి కదా. ఫార్మా ఇండస్ట్రీ అంటే ఉన్న కెమికల్స్ భూమిలోకే కదా డిప్ అవుతాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఫార్మా ఇండస్ట్రీ అని చెప్పేసి డిపిఆర్ లేకుండా ల్యాండ్ అక్విజిషన్ అలా చేస్తారు. A2 నోటిఫికేషనే లేదు అక్కడ, ఒక పేపర్ యాడ్ కూడా లేదు. ఇమీడియట్గా సీఎం గారు తమ్ముడు రంగంలోకి వస్తాడు. తమ్ముడు గారు రంగంలోకి వచ్చి కలెక్టర్ పైన దాడిని మేము సహించామని మాట్లాడతాడు. సీఎం తమ్ముడికి ఏం సంబంధం? ఆయన కొడంగల్ కావచ్చు కాక, మరి పట్నం నరేందర్ రెడ్డి కూడా కొడంగలే. ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు? కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా చేయరా అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ అయితే మీకు ప్రజలకి ఏం చేయదలుచుకున్నారో అది చేయండి. కేటీఆర్ని అరెస్ట్ చేస్తాను, పొంగులేటికి ఏం సంబంధం అరెస్టుల గురించి? ఆయన హోమ్ మినిస్టరా, రెవెన్యూ మినిస్టర్? నిజంగా రెవెన్యూలో అవకతవకలు జరిగిన అమ్మాయి కుమార్ని తీసుకెళ్లి ఈడీ అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఆయనని అప్రూవర్గా మార్చారు. సో అప్రూవర్గా ఆయన ఎవరెవరి పేర్లు చెప్పాడు? నవీన్ మిట్టల్ పేరు చెప్పాడా, సోమేష్ కుమార్ పేరు చెప్పాడా, దానకిషోర్ పేరు చెప్పాడా, జయేష్ రంజన్ పేరు చెప్పాడా? సో వాళ్ళ ఆస్తుల చిట్టా తీయండి కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అది తీయకుండా అరెస్టులు అవుతాయి, బాంబులు వేలుతాయి. మీ ముడ్డి కింద అంటించారు ఒత్తులు, ఇంకా పేలిన రోజు మీ సంగతి ఉంటుంది. మీ అధికారం శాశ్వతం కాదు. 2-3 ఏళ్లలో మళ్ళీ పడిపోతారు మీరు కూడా. అసలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటే 20 ఏళ్ల పార్టీ వెనక్కి తిరిగి చూసే పరిస్థితుల్లో ప్రజలు లేరు. విశ్వాసం కోల్పోయారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలు మొత్తుకుంటున్నారు కాన్స్టిట్యున్సీల్లో. ఇంత దరిద్రమైన పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోతుందని చెప్పి గత ఏడాది కానీ ఎవరైనా ఇంతైనా హింట్ ఇచ్చుంటే అసలు ఎవడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసేవాళ్ళే కాదు. అటు బీఆర్ఎస్ పార్టీ అంతే దరిద్రంగా ఉంది, వాళ్ళు అంతే పెత్తనాలు చేసి ఇట్లాగే చేసుకుంటూ వెళ్ళారు, ప్రజల సమస్యలను గాలికి వదిలేసి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతకన్నా దరిద్రం అయిపోయింది. ఈ ఎంత మొత్తుకున్నా మానోళ్ళ నొప్పి తప్ప ప్రభుత్వాలకైతే సొయ్యి ఉండదు, మినిస్టర్లకైతే అసలు పట్టింపే ఉండదు. ఈ ఫస్ట్ సీఎంని మారిస్తే తప్ప ఈ గందరగోళానికి ఒక పులి స్టాప్ పడదు. ఎందుకంటే ఆయన ఆలోచన, ఆయన భావజాలము, ఆయనకుండే వ్యవహారాలు, ఆయనకున్న బంధువర్గాలు, ఆయన కమ్యూనిటీ, ఆయన అన్నదమ్ములు, ఆయన వ్యాపార వ్యవహారాలు, వీటన్నిటి మధ్యలో మళ్ళీ రాష్ట్రాన్ని పట్టించుకోవాలంటే ఆయనకి కుదరని పని. సో ఫస్ట్ సీఎంని దించేసి ఇంకో కొత్త సీఎంనో లేదంటే ఇంకో కొత్త నాయకుడినో ఎన్నుకుంటే తప్ప రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయేటట్లేదు. సో కేటీఆర్ అరెస్ట్ అవుతాడా అవ్వడా అనేది పక్కన పెడితే ప్రజలకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ప్రజల బాధలు ఏంటి, కష్ట నష్టాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం మీడియా కూడా చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.